పొట్ట చేత పట్టుకుని బతుకుదెరువు కోసం మాలి దేశంలో పనిచేస్తున్న నల్లమాను ప్రవీణ్ రెడ్డి, కుమరాకుల రామచంద్రులను కిడ్నాపర్ల చెర నుంచి విడిపించేలా చొరవ తీసుకోవాలని కోరుతూ బాధితుల కుటుంబ సభ్యులు ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ను కోరారు. ప్రవీణ్ రెడ్డి తండ్రి జంగయ్యతో పాటు రామచంద్ర సహోద్యోగులు, స్నేహితులు పలువురు ఈరోజు కరీంనగర్లో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బండతోమారం గ్రామానికి చెందిన ప్రవీణ్, ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన రామచంద్ర మాలి దేశంలో రూబీ కంపెనీలో ఏడాది కాలంగా ఉద్యోగం చేస్తున్నారని, వారిని గత నెల 23న మాలి దేశంలోని జేఎన్ఐఎం అనే తీవ్రవాద సంస్థ సభ్యులు కిడ్నాప్ చేశారని వాపోయారు. ఇప్పటి వరకు వాళ్ళిద్దరు ఆచూకీ లేదని, పక్షం రోజులు దాటినా దేశ ప్రభుత్వం తమకు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ భారత విదేశాంగ శాఖ మంత్రిత్వ కార్యాలయం అధికారులతో మాట్లాడారు. మాలి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి కిడ్నాపర్ల చెర నుండి తెలంగాణ వాసులను రక్షించే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ బాధిత కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడుతూ ప్రవీణ్, రామచంద్రలను కిడ్నాపర్ల చెర నుంచి విడిపించేందుకు మాలి దేశంతో సంప్రదింపులు జరిపి తగిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.